జస్ట్ యావరేజ్ మూవీ అని ఏం లేదు సినిమాలో. లేదు, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అన్ని బోరింగ్ గా ఉన్నాయి చెప్పాలంటే. ఫ్లాపా? ఫ్లాప్ అని చెప్పొచ్చు అన్న, ఫ్లాపే. బట్ ఇది అది చెప్తున్నాను కదా, ఒక మన సినిమా తెలుగులో ఫస్ట్ టైం చేస్తున్నారంట, దానికి ఎలా ఉండాలి అది. దిల్ రాజు గారి ప్రొడక్షన్ అంటే చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. కొంచెం ఎక్స్పెక్ట్ ఉంటుంది దిల్ రాజు గారి సినిమా అంటే. అటు ఫ్యామిలీ కావచ్చు, కామెడీ కావచ్చు, మాస్ అన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఈ సినిమాతో నేను చెప్తున్నాను జస్ట్ యావరేజ్ మూవీ అని ఏం లేదు సినిమాలో. వచ్చి మన డ్యూయల్ క్యారెక్టర్ కన్నా తిప్పులు గారు, రైస్ క్యారెక్టర్, కలెక్టర్ గా, అప్పన్ గారి క్యారెక్టర్ గా ఏమి ఎప్పట్లేదు. ఇంకా నేషనల్ అవార్డు అని చాలా చెప్పారు కదా, నాకైతే అనిపించలేదు. కలెక్షన్ వైజ్ ఎంత రావచ్చు? కలెక్షన్ వైజ్ అయితే సంక్రాంతి కాబట్టి నెట్కి వెళ్ళొచ్చామో కానీ సినిమా పరంగా అయితే ఒక యావరేజ్ మూవీ. ఎందుకన్నా పుష్ప రికార్డు వరకు కూడా రాలేదా? ఒకటన్నా పుష్పతో కంపేర్ చేయొచ్చు ఏది కూడా. ఎందుకంటే పుష్ప 2 కాదు, పుష్ప 1తో పోల్చండి, దేవరతో పోల్చండి, సలవర్తో పోల్చండి, పుష్ప 2 పోల్చండి. ఎందుకంటే పుష్ప 2 హైప్ ఎక్కువ, బట్ ఈ సినిమా ఫస్ట్ పార్ట్, అది పార్ట్ 2. సో దాంతో పోల్చకండి. నా వరకు చూసుకుంటే సినిమాలో శంకర్ గారి ఫైనస్ డైరెక్షన్ కావచ్చు, లేదంటే స్టోరీ లైన్ కావచ్చు, రాసుకున్న స్క్రీన్ ప్లే కావచ్చు. అలాగే దిల్ రాజు గారు చాలా ఎఫర్ట్ పెట్టి చాలా డబ్బు ఖర్చు పెట్టారు. అంటే చాలా భారీగా చేసే సినిమాని సాంగ్స్ లో కనిపించిపోతాయి. బట్ తమన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది కానీ సాంగ్స్ పెద్దగా లేదు. బట్ ఐరన్ సాంగ్ ఉంటుందేమో అనుకున్నాం, బట్ ఆ సాంగ్ నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. నా వరకు చూసుకుంటే జస్ట్ ఒక యావరేజ్ మూవీ. గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ ఎలా ఉందన్న? బాగుందన్న, సూపర్ గా ఉందన్న. సంక్రాంతికి అన్ప్రెడిక్టబుల్ సీన్స్ మూవీ అయితే చెప్పచ్చు. ఫ్లాప్ అంటారా? ఫ్లాపా? ఫ్లాప్ అని చెప్పొచ్చు అన్న. మూవీ చూసిందో చెప్పండి. ఏం నచ్చిందన్న మూవీలో ఎక్కువ? ఎలక్షన్స్ మూమెంట్స్ ఉన్నాయి. ఓకే, ఇంకా ఐఏఎస్ ఆఫీసర్ రోల్ ఏంటి, ఆ లాస్ ఉంటాయి. ఓకే, లాస్ నుంచి మన హీరో అనేవాడు విలన్ ఎలా ఫైట్ చేసి ఎదుర్కొంటాడు అనేది ఒక లాజికల్ గా చూపిస్తూ ఉంటారు. సీన్స్ హైలైట్ అయింది. గేమ్ నచ్చినాయి. డైరెక్షన్ ఎలా ఉంది శంకర్ గారు? బాగుంది, డైరెక్షన్ సూపర్ అన్న శంకర్ గారిది. అండ్ దాంతో చరణ్ గారిని తీసుకుని స్క్రీన్ ప్లే అనేది కూడా హైలైట్ అయింది. చరణ్ గారిది యాక్టింగ్ కూడా సూపర్ గా ఉందన్న. సెకండ్ హాఫ్ లో అప్పన్న స్టోరీ బాగుంటుంది, స్టోరీ ఇంకా బాగుంటుంది. అయితే ఓవరాల్ గా మీకు పుష్ప రికార్డులు కొడుతుందని అనుకుంటున్నారా? కొట్టదు, ఎలా కొడుతుంది? హిట్ అన్నారు కదా. మాకున్న రేట్లు దీనికి ఇవ్వండి, కొట్ట చూపిస్తుంది. ఓకే, రేట్లు ఇవ్వకుండా కొట్టాలి అని నేను ఎలా కొడతా చెప్పండి? అయినా చాలా ట్రోలింగ్ లో వచ్చింది కదా మూవీ, అయినా అంత కలెక్షన్ కొట్టింది కదా. ఎలాగా? పుష్ప అవునన్నా, పుష్పకి ఇచ్చిన రేట్లు ఈ మూవీ కూడా ఇచ్చి పడమను. సరే, ఓవరాల్ కలెక్షన్ ఎంత వస్తుందని మీరు అనుకుంటున్నారు? నువ్వు ఎంత చెప్పు, మీరు చెప్పండి అన్న. మీరు గెలిచే కలెక్షన్ గురించి మాట్లాడుతూ రామ్ చరణ్ గారి యాక్టింగ్, శంకర్ గారి డైరెక్షన్, డ్యూయల్ రోల్స్ ఎలా ఉన్నాయి గారి ప్రొడక్షన్స్ బేస్ మీద వాళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయో ఆ రికార్డులు దాటుని వెళ్తుంది. మూవీలో స్టార్టింగ్ చేస్తాడు ఇది 8 పాలిటిక్స్. ఫ్యామిలీ అయినా కావచ్చు, యూత్ అయినా కావచ్చు, అందరికి కలిపి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఒక సజెషన్ ఏమి ఇచ్చింది? అందరూ కలిసి చూడొచ్చు, బట్ ఏంటంటే 1 టైం వాచ్ మూవీ అందరు, కానీ 100% బోరింగ్ అవుతారు ఫుల్ మూవీ. రాజు పెట్టిన డబ్బులు వస్తాయా లేకపోతే కూర్చిపోయినట్టేనా? ఈసారి లాస్, పక్క లాస్ ఈసారి 100%. అండ్ చెప్పాలంటే నెక్స్ట్ వచ్చే 2 మూవీస్ ఉన్నాయా, ఇవి యాక్చువల్లీ ఈ మూవీ నడిచే ఛాన్సెస్ కొంచెమన్నా ఉంటుండే ఇప్పుడు సంక్రాంతి పరంగా. కానీ ఆల్రెడీ 2 మూవీస్ లైన్లో ఉన్నాయి కదా, బాలకృష్ణము, డాకు మహారాజ్ అండ్ సంక్రాంతి. ఈ 2 మూవీస్లో 100% డాకు మహారాజ్ విల్ బి హిట్. నేను మూవీ చూడకముందు చెప్తున్నాను, 100% ఉంటుంది. ఏది గేమ్ చేంజరా? దానికి అసలు సాటే లేదు, ఎక్కడ టచ్ కాదు. లేదు, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అన్ని బోరింగ్గా ఉన్నాయి చెప్పాలంటే. ప్రిడిక్ట్ చేసేయగలుగుతున్నాం మనం, స్టోరీని ఎక్కువ ట్విస్ట్ లేవు, ఎక్కువ డిఫరెంట్, ఎక్కువ స్ట్రాంగ్నెస్ లేదు. ఆ ఫైట్స్లలో అయితే ఎక్కువ డిఫరెంట్ అనిపించలేదు.